జేఈ మెయిన్స్ ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు విజయబేరి మోగించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈ మెయిన్స్ పరీక్షల్లో తిరుమల విద్యార్థులు సత్తా చాటారు. ఆర్ చరణ్ తేజ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 372వ ర్యాంక్, ఎస్ నిశాంత్ 829వ ర్యాంక్, కె లలిత్ ఆదిత్య 1036వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనపరిచారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు తెలిపారు. రాజుల తాళవలస క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకర్లను రెసిడెంట్ డైరెక్టర్లు అభినందించారు. తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతి ఏటా విజయాలను నమోదు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఆర్ చరణ్ తేజ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 372వ ర్యాంకు, ఎస్ నిశాంత్ 829వ ర్యాంకు, కె లలిత్ ఆదిత్య 1036వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. వివిధ కేటగిరీల్లో 500 లోపు 6, 1000 లోపు 9, 2000 లోపు 18, 4000 లోపు 36 మంది, 5000 లోపు 43, 10,000 లోపు 74 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అభినందించారు. విద్యార్థులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను పర్యవేక్షిస్తూ విజయానికి దోహదపడ్డారని తెలిపారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ఐఐటీల్లో సీట్లు సాధించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఇప్పటి నుంచి చాలా బాగా ఐఐటీలో ఉన్నాను. టీచర్స్ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది, టీచింగ్ అంతా కూడా అర్థమయ్యేలా ఉంటుంది. మళ్ళీ ఈ సక్సెస్కి కారణం ఏంటి అంటే డైరెక్టర్స్ వాళ్ళ మోటివేషన్ అంతా కూడా. వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ని. నాకు 99.38% వచ్చింది. నా పేరు నవనీతశ్రీ. నేను ఇక్కడ ఇంటర్లో జాయిన్ అయ్యాను. ఫౌండేషన్ అది 10th వరకు సరిగ్గా లేకపోయినా సరే పెద్ద ఇబ్బంది లేకుండా ఇక్కడ అలవాటు పడిపోయాను. అండ్ ఇక్కడ ఇచ్చే కోచింగ్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది, చాలా పట్టించుకుంటారన్నీ. అండ్ దెన్ నాకు 99.31% వచ్చింది. నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నా పేరు సౌమ్య. నాకు 99.03% వచ్చింది. ఇక్కడ బాగుంటుంది, అంటే టీచర్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు, మోటివేషన్ ఇస్తారు. ముందు ఫౌండేషన్ లేకపోయినా ఇక్కడికి వచ్చి ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫోకస్ ఉండాలి, ఎక్కువ భయపడకూడదు ఎవరి దుక్కు చూసి. సో నువ్వు అనుకుంటే యూ విల్ గెట్ ఇట్ అంతే. నా పేరు నిశాంత్. నాకు 99.95 వచ్చింది. సెకండ్ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 829 వచ్చింది. నా జర్నీలో ఫ్యాకల్టీ అందరూ చాలా హెల్ప్ చేశారు. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ రావణ్. నాకు 99.82% వచ్చింది. తిరుమలలో చదువుకుంటున్నాను నేను 2 సంవత్సరాల నుంచి. తిరుమలలోని ఫస్ట్ సెషన్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సెకండ్ సెషన్లో ఇంకా దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకో 20 రోజుల్లో అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. దాంట్లో ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని హోప్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇదంతా తిరుమల స్టాఫ్ వల్లే పాసిబుల్ అయిందని నా ఒపీనియన్. స్టడీ అవర్స్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు మాట్లాడుకుంటున్నట్టు కూడా ఉంటారు, పిల్లలందరూ చదువుకునే ఉంటారు, స్టాఫ్ కూడా చూస్తూ ఉంటారు మనం చదువుతున్నామో లేదో అని. గైడెన్స్ అంతా ఇక్కడ చాలా బాగుంటుంది. Charan Teza, I got 99.98% in the mains. I got the rank 372, open category rank. I want to do very well in the upcoming advanced examination also. I'm hopefully looking forward to it. Thank you. I joined Tirumala for inter only. The guidance is very well given by రెస్పెక్టెడ్ డైరెక్టర్ సార్. నేను మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. ఇంకా జస్ట్ ఇక్కడ తిరుమల గురించి తెలిసింది కాబట్టి జాయిన్ అయ్యాను ఇక్కడ. మీ పేరెంట్? మా పేరెంట్స్ మధ్యప్రదేశ్లోనే ఉంటారు. వాళ్ళ నా పేరు
ఇప్పుడు ఇంటర్లోనే వచ్చావా? ఇంటర్లోనే వచ్చాను. ఇంటర్లోనే వచ్చావు. ఎలా ఉంది ఇక్కడ గైడెన్స్? బాగుంది ఇక్కడ. అంటే చేయడం కానీ మా గైడెన్స్ అంటే MSN సార్ మనకి చాలా బాగా గైడ్ చేశారు. అంటే ఎలా మెయిన్స్ కోసం బాగానే ప్రిపరేషన్ ఇచ్చారు. ఎంత పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 99.2. ప్రతి ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారని రెసిడెంట్ డైరెక్టర్లు KNVV సత్యనారాయణ, M సత్యనారాయణ, E మృత్యుంజయరావులు అన్నారు. ఈ ఏడాది JEE మెయిన్స్లో తమ విద్యార్థులు మరింత మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల కృషి, యాజమాన్యం ప్రోత్సాహం, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో విజయాలు సాధిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఈ క్యాంపస్ నుండి 700 మంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్కు అర్హత సాధించారని, సుమారు 250 మంది NIT, IITల్లో సీట్లు పొందే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్న ప్రకటించినటువంటి JEE మెయిన్స్ సెషన్ 2 ఫలితాల్లో తిరుమల విద్యాసంస్థలు విశాఖపట్నం బ్రాంచ్ నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పడం కోసం సంతోషిస్తూ ఉన్నామండి. మా విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించడానికి చెప్పడానికి ఉదాహరణగా బెస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి ఓపెన్ కేటగిరీలో 372 అండి. నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 829, అలాగే 1036, అలాగే 5000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 8 మంది, 10,000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 18 మంది, అలాగే 50,000 లోపు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు 123 మంది ఉన్నారండి. వీరితో పాటు మా విద్యాసంస్థ నుంచి వివిధ NITల్లోనూ లేదా IIITల్లోనూ సీట్లు పొందగలిగే విద్యార్థులు దాదాపు 250 మంది వరకు ఉంటారని చెప్పడం కోసం చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ సక్సెస్లో పాలు పంచుకున్నటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, అలాగే కష్టపడిన విద్యార్థులందరికీ, మాకు సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. IIT ఇంకా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయలేదు కదా, టూ ఎర్లీ అవుతుంది అది చెప్పడం అనేది. బట్ మా ప్రిపరేషన్ ప్రకారం మా స్టూడెంట్స్ మోర్ దాన్ 100 మెంబర్స్కి IITలో అడ్మిషన్ రావడానికి ఛాన్స్. అందరికీ నమస్కారం అండి. ఈ JEE మెయిన్స్ రిజల్ట్లో అంటే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 372, 829 అంటే 1000 లోపు 2 ర్యాంకులు వచ్చినాయి. ఇది విశాఖపట్నం తిరుమల బ్రాంచ్ నుంచి మాత్రమే. మరి వివిధ కేటగిరీల్లో చూసుకుంటే ఆల్ ఇండియా 30వ ర్యాంకు, అలాగే ఆల్ ఇండియా 37వ ర్యాంక్ కూడా ఇక్కడి నుంచి విశాఖపట్నం బ్రాంచ్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మరి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ అడ్వాన్స్ ప్రిపరేషన్ కూడా చాలా సీరియస్గా చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ. మరి ఇందాక నా ఫెలో డైరెక్టర్ సార్ చెప్పినట్టుగా 100 సీట్లు అయితే అంటే IITస్లో 100 సీట్లను అయితే మనం క్రాస్ చేయగలం ఈ సంవత్సరం. మాకు అందరికీ నమ్మకం ఉంది. ఆ స్టూడెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ, స్టూడెంట్స్కి, స్టాఫ్కి, టీచింగ్, నాన్ టీచింగ్, అలాగే పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం అనగా నిన్న 20వ తారీఖు ఏప్రిల్ నెలలో ప్రకటించినటువంటి JEE మెయిన్స్ ఫలితాల్లో వైజాగ్ తిరుమల విద్యా సంస్థల నుంచి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఈ ఒక్క క్యాంపస్ నుంచే దాదాపుగా NIT, IIITల్లో అడ్మిషన్స్ పొందగలిగేటువంటి విద్యార్థుల సంఖ్య 250 వరకు ఉందండి. దీనిలో ఆల్ ఇండియా కేటగిరీలో టాప్ ర్యాంక్ 372 వచ్చింది. అదేవిధంగా 1000 లోపు 2 వచ్చినాయి. పర్సంటేజ్ విధానంలో చూసుకుంటే 99% అబోవ్ మా ఒక్క వైజాగ్ తిరుమల విద్యా సంస్థల నుంచి 34 మందికి వచ్చిందని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాము. ఇది జనరల్గా మేము ఒకే ఒక్క వైజాగ్ క్యాంపస్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ను చెప్తున్నామండి. ఈ రిజల్ట్ని ఈ మిగతా వేరే ఏదైనా విద్యా సంస్థలతో పోల్చినప్పుడు చూస్తే మా రిజల్ట్ చాలా గర్వకారంగా ఉందని, చాలా మా విద్యార్థులు బాగా కృషి చేశారని, వాళ్ళకు సహకరించినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఎంతో మంచి చక్కని ప్లానింగ్తో చాలా కష్టపడి వాళ్ళకి ట్రైన్ చేయటం జరిగింది. ఈ అన్ని కలయికల వల్లనే ప్రతి సంవత్సరం కూడా వైజాగ్ తిరుమల విద్యార్థులు ప్రతి స్ట్రీమ్లోనూ అండి, JEE అడ్వాన్స్డ్ కావచ్చు, JEE మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, IPE కావచ్చు, ఏదైనా ప్రతి పరీక్షలో కూడా చాలా మంచి విజయాలు సాధిస్తున్నామండి.
ఆ విజయాలకి కొనసాగింపుగానే ఈ సంవత్సరం రాయబోయేటువంటి నీట్ ఎగ్జామినేషన్లో కానీ అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో కానీ చాలా మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జేఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేయడంతో రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.